లిటిల్ లైఫ్, చిన్న జీవితం. అవర్ బర్త్ ఈస్ నాట్ డిసైడెడ్ బై us, నాట్ ఈవెన్ అవర్ డెత్. ఇన్ బిట్వీన్ ది లైఫ్ అండ్ డెత్, ద స్మాల్ థింగ్ విచ్ ఈస్ లెఫ్ట్ ఈస్ అవర్ లైఫ్. దట్ ఈస్ అవర్ లిటిల్ లైఫ్. ఈ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళలో బేసికలీ based on my idea, there are two categories of people. Where the number one category, వీళ్ళు ఏంటంటే they know everything, like they have basic idea about what their life is about. Like ఎలా చెప్పాలంటే they have fixed goals. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నేను ఇది చేయాలి, నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది నా లైఫ్ మీద. వాళ్ళు ఎలా ఉంటారంటే నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, లేదా అవి కొనుక్కోవాలి, ఇది ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇలా బోలెడు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ అన్నీ తెలుసు. ఫిక్స్డ్ మైండ్ సెట్. అంటే ఎలా చెప్పేయాలి, నాకు ఈ గోల్ ఉంది, నేను ఇది రీచ్ అవ్వాలి. లైక్ దే డోంట్ రియలీ నీడ్ ఎనీ గైడెన్స్ ఫ్రమ్ ఎనీ వన్. దే కెన్ have their own thinking ability. They can do based on the instincts, they can do anything. ఇంకా వచ్చేసరికి సెకండ్ కేటగిరీ. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే అసలు నేను ఏం చేయాలబ్బా, అసలు నేనేం చదువుకోవాలి, అసలు నేను ఏ జాబ్ చేయాలి, అసలు ఏం బిజినెస్ చేయాలి, ఓకే అసలు నాకేమన్నా వచ్చా, అసలు నాకు నిజంగా ఏమైనా వచ్చా, అసలు నాకు ఏం రావా, నాకు అసలు లైఫ్లో నేను అసలు ఏం చేయాలబ్బా అనే డైలమాలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ కేటగిరీకి ఫుల్ ఆపోజిట్. ఇన్ కేస్ ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా అయ్యో అవునా నేను ఇది చేయగలనా అనే డౌట్లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. సరే ఇలా ట్రై చేద్దాం అనుకున్నా అయ్యో నా వల్ల అవుతుందా అని మళ్ళీ సెల్ఫ్ డౌట్. బేసిక్గా ఈ సెకండ్ కేటగిరీ గురించి ఎందుకు అంతగా చెప్తున్నానంటే మై కేటగిరీ ఈజ్ సెకండ్ వన్, బికాస్ ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ది థింగ్స్. ఒకసారి కరెక్ట్ అనిపిస్తుంది, ఒకసారి కాదు అనిపిస్తుంది, ఇంకోసారి అరే నాకు డెసిషన్ మేకింగ్ ఉందా, అసలు ఉందా నాకు, లేకపోతే నేను అసలు ఏంటి, నేను అందరిలాగా లేనా అనేసి డౌట్ వచ్చేస్తుంది. ఇలాగే నాలాగా చాలామంది ఉన్నారా? లైక్ సెల్ఫ్ డౌట్ ఉంటుందా? అలాగే ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారా? అసలు నా చిన్న లైఫ్లో అసలు నేను నిజంగా ఏం చేయాలి అని హాఫ్ లైఫ్ని నాలాగే లైఫ్ని అసలు లైక్ ఏం చేస్తున్నామో ఏం చేయాలో తెలియకుండా గడిపేస్తున్నామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసికలీ ఐ మీన్ ఇంట్రోవర్ట్. నేను ఏ థింగ్ ఎవరితో షేర్ చేసుకోను, డిస్కస్ చేయను, పైగా ఓవర్ థింక్ చేసి మళ్ళీ లాస్ట్లో అసలు నేను ఏం చేయాలబ్బా అనే డైలమాలో మళ్ళీ పడిపోతాను. సో ఐ కేమ్ హియర్ టు ప్రూవ్ వన్ ఆఫ్ మై ఇన్స్టింక్ట్ వేర్ ఐ ఫీల్ ఓకే ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. ఎవరితో అంతగా డిస్కస్ చేయలేను, కానీ ఇఫ్ ఐ కెన్ ట్రై స్పీకింగ్ ఐఎమ్ వెరీ ఐ ఫీల్ లైక్ ఓకే నేను మాట్లాడగలను అని ఎక్కడో నా ఇన్నర్ సెల్ఫ్ చెప్పింది. సో సరే ఎలానో ఫీల్ అవుతున్నాను కదా, ఏం చేయాలో తెలియడం లేదు, సరే ట్రై చేద్దాం. స్పీకింగ్ సరే మాట్లాడుతున్నాను, ట్రై చేద్దాం అబ్బా, ఏమైంది, ట్రై చేస్తే ఏమైంది, అట్లీస్ట్ ఏదో ఒకటైతే ఫిగర్ అవుట్ చేస్తాను కదా లైఫ్లో అన్నట్టు ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. సో జస్ట్ గైడ్ మీ అండ్ ఐ నీడ్ ఆల్ ది ఫీడ్బ్యాక్స్ సో ఐ కెన్ లెర్న్, ఇంప్రూవ్ అండ్ ఫుల్ఫిల్ మై లిటిల్ లైఫ్. థ్యాంక్ యూ.